కొంతమంది నమ్మలేదు మేడం. ఇప్పుడు నేనే అన్నా మా అక్కతో చూసి నమ్మకం కలిగింది కానీ అప్పుడు మా పిల్లలు ఇట్లా చదువుతారని ఫెయిల్ మేడం వచ్చి చెప్తే కూడా నమ్మలేదు. గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత అందరు నమ్ముతారు. అప్పుడు పిల్లలు చదువుతారు, ఏ ప్రైవేట్ పిల్లలు కానీ గవర్నమెంట్ పిల్లలు చదువుతారు అన్నాడు. మాతో అంటే డైరెక్ట్ నేనే అన్నాను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం. నిజంగా నేను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నా. కూడా మా బాబుని అడిగిరట, నాకు రైతులు అడిగితే నప్పుడట నప్పితే నప్పని అండి. తర్వాత ఇక వాళ్ళకు చదువు రావాలి కదా, గవర్నమెంట్ స్కూల్ అని చీప్ గా తీసి పడేయడం. ప్రైవేట్ స్కూల్ లో కొంతమంది చెప్పకపోవచ్చు, 100 మందిలో ఒకరు ఇద్దరు స్టడీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్. అక్కడ ఏంటంటే బాగా చదివే పిల్లల్నే పట్టించుకుంటారు, చదవని పిల్లలు వెనక బెంచ్లో కూర్చుంటారు, వాళ్ళు అట్లనే ఉంటారు. చాలా సార్లు చూసిన ప్రైవేట్ స్కూల్ లో బుక్స్ కూడా చూసిన నేను. కొంతమంది అసలు ఏ డేట్ ప్రకారం ఏ డేట్ ఉన్నాయో కూడా చూడలేదు మేడం. వీళ్ళ బుక్స్ ప్రకారం చూస్తే వీళ్ళ ప్రతి ఒక్కరి కూడా మీరు ఏ రోజు డేట్ ఆ రోజే కనిపిస్తున్నది. అక్కడ కూడా డిఫరెంట్ చూసిన మేడం నేను. కానీ మనం ఎందుకంటాం మేడం, మన పిల్లలు చదువుతారని మనం చెప్పుకోవద్దు కదా అట్లా. అయితే షాన్వి మేఘన్వి వీడియోస్ అయితే ఎక్కడ దాకా వెళ్ళినాయి అంటే అసలు యూట్యూబ్ లైవ్ ఉన్న బాబాయ్ కూడా చూసి చెప్పే చెప్పుడు వాళ్ళు అందులో పెడతారు కాబట్టి అట్లే నీ పెడతారు, వాళ్ళకి అత్తది కదా అని చెప్పేసి అట్లా కూడా కొంతమంది అడుగుతారు. బాగా మంది ఉన్నారు అట్లా చెప్పేటోళ్ళు కూడా. అందుకనే పేరెంట్స్ మీటింగ్ కనుక వచ్చినట్టయితే పిల్లలు ఎవరి పిల్లలు ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్లో కూడా మావి ఎట్లా ఉన్నాయి, మేము ఎట్లా చేస్తున్నాము అనేది కూడా మీకు అంతా అర్థమైపోతుంది. ఒక్కరోజు మీరు రోజు మీ పనులు మీరు చేసుకోండి, ఒక్కరోజు మాతో స్పెండ్ చేయండి పిల్లలతోటి, మాతోటి ఒకటే రోజు మాట్లాడుకుందాం. మాట్లాడుకొని పిల్లలు ఇంకా దేంట్లో డెవలప్ కావాలి, ఇంకా పిల్లలకి ఎట్లా చెప్తే బాగుంటుంది, సజెషన్స్ మీరు కూడా, మేడం మా బాబు ఇట్లా ఉన్నాడు, మా పాప ఇట్లా ఉంది కాబట్టి ఇంకా మేము ఇట్లా చేయాలనే సజెషన్స్ మీరు ఇవ్వచ్చు. మీరు ఇచ్చిన వాటిలో కూడా మనం తీసుకునేటువంటివి చాలా ఉంటాయి, మేము అవి తీసుకొని మేము కూడా దాని మా పద్ధతిని మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. గ్యాదర్ అయితే మనం చేయడానికి కూడా మాకు కూడా ఉంటుంది. ప్లస్ మీరు వచ్చి మా పిల్లలు మంచిగా చదువుతున్నారని చెప్పేది మాకు పెద్ద మేము మస్తు బూస్టర్ మాకు అది. నేను చేసే పని అంటే ఎవరికి కూడా పొగడతా అనేది మంచిగా పనిచేస్తుంది. మేడం నువ్వు మంచిగా పని చేస్తున్నావు అన్న మేడంకి ఇంకా చేయాలనిపిస్తుంది కదా. మా పిల్లలు మంచిగా చదువుతున్నారు అనే మాట మీరు చెప్పినప్పుడు మాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇంకా పిల్లల్ని ఇంకా డెవలప్ చేస్తూ ఉంటాం మేము. అదే నాకు కూడా అదే ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పిల్లలు డల్ అవుతున్నారని పేరెంట్స్ చెప్పడం అదే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. మంచిగా చదివే రిషికి అయితే అసలు వాడు ఒక వీడియో తీశాడు మొత్తము వచ్చాడు. ఒక వీడియో నేను వాటితో తీశాను ఫస్ట్లో, అంటే మొత్తం స్కూల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ చెప్పుకుంటూ అది ఎంత హైలైట్ అయిందంటే ఆ వీడియో అసలు. ఇప్పుడు సరిగ్గా స్కూల్కి వెళ్ళట్లేదు అంటే నిజంగా నాకు బాధ అనిపిస్తుంది వాడిది అయితే నిజంగా. ఇప్పుడు షాన్విన్ అయితే నేను అంగన్వాడీ నుంచి తీసుకున్నా, చిన్న షాన్విన్ అయితే మాటలే సరిగ్గా రాని అమ్మాయి షాన్వి. మొన్న డాక్టర్ కూడా ముద్దగా మాట్లాడుతుందేమనేది అంటే లేదు అమ్మాయి అందరికంటే చిన్నది కాబట్టి అట్లా మాట్లాడుతుంది, అమ్మాయి దగ్గర ఏమీ ఇది లేదు సార్ మంచిగా చదువుతుంది అని చెప్పి మొన్న చెప్పాను అనమాట నేను డాక్టర్ కూడా. హెల్త్ చెకప్ ఎంత వాళ్ళ బ్లడ్ పర్సెంట్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ని ఇంప్రూవ్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్లో పర్సంటేజ్ తేవాలని మన కలెక్టర్ సార్ కూడా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నారు సార్. అది ఇప్పుడు ఎట్లా ఉన్న స్కూల్ ఎట్లా తయారైంది కదా, మనం దాన్ని కాపాడుకుందాం, స్ట్రెంత్ పెంచుకుందాం.
స్ట్రెంత్ పెంచుకోవడంలో మీ భాగస్వామ్యం కూడా ఉండాలి. మీతోటే నేను ఏ పనైనా చేయగలుగుతాను. వివో గారికి స్వాగతం. అంగన్వాడీ స్టార్ట్ అయితే అంగన్వాడీకి వచ్చే పిల్లలు కూడా వాళ్ళే ఇటు జాయిన్ అవుతారు. అంగన్వాడీకి ఇప్పుడు మూడు సంవత్సరాల వరకే అంగన్వాడీలో 4 years నుంచి మన దగ్గరికి రావాలి, మనం తీసుకోవచ్చు. కొంచెం వాటర్ తాగిపియండి, వాష్రూమ్ పంపియరు టీచర్స్ అని అంటారు కానీ కొంచెం వాటర్ ఎక్కువ తాగిపియండి. వాష్రూమ్ కంపల్సరీ. ఎన్నిసార్లు వెళ్తారా వాష్రూమ్కి? వాష్రూమ్ కని వెళ్ళి అక్కడ ఆడుతుంటే దానికి అబ్జెక్షన్. తీసుకొస్తాంది మేడం. మళ్ళీ పడతారు నీళ్ళు, మళ్ళీ ట్యాప్ దగ్గర వాటర్ పడతారు వాళ్ళు. వాటర్ తాగుతారు, మంచిగా తాగుతారు. ఇప్పుడు నాకే గుర్తు చేస్తారు వాళ్ళు వాటర్ తాగమని. ఇప్పుడు నేను ఇంతవరకు కొన్ని నీళ్ళు కూడా తాగలేదు. వాళ్ళే నాకు వాటర్ బాటిల్ తెచ్చి నా ముందు పెట్టి వాటర్ తాగండి మేడం అంటారు. అయితే నాకు కూడా సజెషన్స్ ఇస్తుంటారు వాళ్ళు. ఓకే.